మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు అంటే లైక్ టెంపుల్స్‌కైనా సరే లేదా ఊర్లకు వెళ్ళేటప్పుడైనా సరే ఇంట్లో పూజ చేసుకొని దీపం పెట్టి వెళ్తూ ఉంటాము. అట్లా అస్సలు చేయకండి. ఎందుకంటే సిట్యుయేషన్ ఎప్పుడు ఎలా డిమాండ్ చేస్తుందో మనం అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేము. చిన్న దాంతో మనం చూసుకుంటే చాలా పెద్ద ప్రమాదంగా మారిపోవచ్చు. ఈరోజు మా ఇంట్లో కూడా అలాగే జరిగింది. బట్ ఎందుకో నాకు బయలుదేరే ముందర మనసు ఎందుకో చెప్తా ఉంది వద్దు ప్రాబ్లమ్ అవుతుంది అనేసి. సో ఎందుకో నాకు నా మనసు మాట అయితే నేను విన్నాను. ఒక స్టీల్ గిన్నెను కడిగేసి అందులో దీపంని పెట్టేసి అంటే లోపల మళ్ళీ దీపం కింద సపరేట్గా ప్లేట్ అయితే పెడతాను, ఆయిల్ అంతా కింద పడుకోకుండా. ఆ ప్లేట్లో దీపం పెట్టి ఆ 2 ప్లేటు దీపంని ఒక గిన్నెలో పెట్టి పోయినా కూడా మేము పొయ్యి వచ్చే లోపల ఒక 4 అవర్స్ అంతే. 4 అవర్స్ పొయ్యి వచ్చే లోపల ఇంటికి వచ్చే లోపల వాసన వస్తుంది. ఎందుకు ఇలా వస్తూ ఉంది? మామూలుగా ఎక్కడైనా బయటికి పోయి వచ్చిన వెంటనే అగరబత్తుల వాసన చాలా బాగా వస్తుంది మా ఇంట్లో. అది రాకుండా ఏదో కాలిన వాసన వస్తే ఇమ్మీడియట్గా నాకు డౌట్ వచ్చేసి దేవుని రూమ్ దగ్గర పోయి చూస్తే పరిస్థితి అయితే ఇలా ఉంది అనమాట. సో ఎప్పుడైనా మీరు బయటికి వెళ్తే మాత్రం దీపంని ఒక 3-4 గంటల ముందే చేసేయండి. మీరు ఇంట్లో ఉండంగానే శాంతి అయ్యేలాగా చూసుకోండి, కానీ దీపం పెట్టి మాత్రం బయటికి వెళ్ళకండి. ఇది పరిస్థితి. సో నిజం చెప్పాలంటే దేవుడు కాపాడినాడనే అనుకుంటున్నాను నేనైతే. ఒకసారి అయితే 2 సార్లు అయితే కాపాడతాడు ఆయన. బట్ ఆల్వేస్ ఎప్పుడు మనకే అనుకూలంగా టైం అయితే ఉండదు కదా. సో అందుకోసమే నేనైతే నిర్ణయం తీసుకున్నాను. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలామంది ఇళ్ళల్లో కూడా అయ్యాయి. సో జాగ్రత్తగా ఉండి ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు దీపం అయితే పెట్టకండి. అంటే పెట్టద్దు అంటే అట్లా కాదు, మీరు ఇంట్లో ఉండంగానే దీపం పెట్టి శాంతి అయిపోయిన తర్వాత బయలుదేరండి.